హెల్త్ అండ్ బ్యూటీ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో ఉన్నారు న్యూట్రీ హెల్త్ ఫౌండేషన్ చీఫ్ ఆఫీసర్ ప్రముఖ డాక్టర్ దీప్తి హర్కర్ గారు. ఇక హెల్త్ కు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఆరోగ్యంపై ఎంతో మందిని అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు బ్యూటీ కూడా ముఖ్యమని దీప్తి హర్కర్ గారు చెబుతూ ఉంటారు. ఇక న్యూట్రిషన్ గా మాత్రమే కాకుండా రాబోయే జనరేషన్ పిల్లలు, యువత ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక న్యూట్రీ హెల్త్ ఫౌండేషన్ లో ఆమెదే కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, డాక్టర్ దీప్తి హర్కర్ గారిని అడిగి హెల్త్ అండ్ బ్యూటీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, మనం గత ఎపిసోడ్స్ పరంగా చూసుకున్నట్లయితే మామూలుగా డయాబెటిక్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే గర్భిణీ స్త్రీలలో వచ్చే మధుమేహం గురించి కూడా మనం డిస్కస్ చేసాము. అవును. ఇప్పుడు ప్రస్తుతం పిల్లల్లో వచ్చే మధుమేహం గురించి, మ్మ్. అంటే పిల్లల్లో వచ్చే మధుమేహం అసలు ఏ విధంగా ఉంటుంది, వాటి లక్షణాలు ఏంటి మేడం అసలు? సో మధుమేహం పిల్లలలో ఉండి ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది ఇన్సిడెన్స్ అంటారు దాన్ని. సో మీరు గ్లోబల్ పరంగా చూస్తే 2022లో 1.52 మిలియన్ పిల్లలు అండర్ 20 ఉన్న వాళ్ళకి డయాబెటీస్ డయాగ్నోజ్ అయిందండి. అది ఓన్లీ టైప్ 1 డయాబెటీస్. టైప్ 2కి వచ్చేసరికి 41,600 న్యూ కేసెస్ ప్రతి సంవత్సరం డయాగ్నోజ్ అవుతున్నాయి. సో ఇది మనకేం చెప్తుంది అంటే ఎవ్రీ ఇయర్ ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ ఏదైతే ఉందో పిల్లలలో అది పెరుగుతూ వస్తుంది అనమాట. సో అందుకని ఇది ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు ఎడ్యుకేట్ చిల్డ్రన్ అబౌట్ డయాబెటీస్. ఎట్లా వాళ్ళు డయాబెటీస్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏంటి అనేది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఇంకోటి ఏంటి దాని లక్షణాలు ఏంటి లక్షణాలు అని ఎలా అడిగారు. ఉంటాయి? లక్షణాలు అంటే అండి వెయిట్ లాస్ ఒకటి, మనము అడల్ట్స్లో ఉన్నట్టుగానే వెయిట్ లాస్ ఒకటి ఉంటుంది. ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉండొచ్చు, టయర్డ్నెస్ ఉండొచ్చు. సో అవన్నీ డిపెండ్స్, ఒక ఇండివిజువల్ నుంచి ఇండివిజువల్కి కొంచెం వేరీగా ఉంటాయి. బట్ ఈ కామన్ సిమ్టమ్స్ ఏవైతే మనం డయాబెటీస్లో చూస్తామో అవి పిల్లలలో కూడా కనిపించే అవకాశం ఉందండి. ఓకే, అంటే వీళ్ళల్లో కూడా ఈ టైప్ 1 టైప్ 2 ఇట్లానే ఉంటుందా మేడం? అవునండి. టైప్ 1 ఉంటుంది. టైప్ 2 కూడా ఉంటుందండి. ఓకే. టైప్ 1 అంటే ఏంటి అనంటే బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి బై మిస్టేక్‌గా మన ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్‌ని అటాక్ చేస్తాయన్నమాట. సో దాంతోటి బాడీలో ఎక్కువగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు. అవ్వకపోయేసరికి ఇట్ కెన్ లీడ్ టు డయాబెటిస్. అది టైప్ 1 డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ ఏంటి అంటే ఎక్కువగా ఇది ఎవరిలో కనబడుతుంది, ఒబెసిటీ ఉన్నవాళ్ళు, పువర్ డయట్ ఉన్నవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్న పిల్లలలో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది కనబడుతుందమ్మా. సో బోత్ టైప్ 1 అండ్ టైప్ 2 ఆర్ డయాగ్నోస్డ్ ఇన్ అంటే చిల్డ్రన్. ఈ మధుమేహం విషయంలో చూసుకుంటే నియంత్రణ అనేది ఎంత ముఖ్యమైనది మేడం? నియంత్రణ చాలా ఇంపార్టెంట్ అమ్మా పిల్లలలో. ఎందుకంటే బేసిక్‌గా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. పిల్లల ఎదుగుదల ఒకటి చాలా ఇంపార్టెంట్ ఆ ఏజ్‌లో. వాళ్ళ గ్రోత్‌కి కూడా మనం ప్రాపర్ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫుడ్ నియంత్రణ అనేది చాలా ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. డయట్ మోడిఫికేషన్, డయట్ కంట్రోల్ అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ అనేవి చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో. అంటే ఫుడ్ పరంగా తీసుకుంటే అంటే వీళ్ళు కూడా ఇప్పుడు రోటీస్ లేకపోతే అన్నం ఇట్లా తీసుకోవచ్చా? యాహ్! డయట్ అనేది నార్మల్ ఫ్యామిలీ డయట్ తీసుకోవచ్చు పిల్లలు కూడా. ఓకే. సేమ్ రైస్ తినొచ్చు, రోటీ తినొచ్చు, వెజిటబుల్స్ తినొచ్చు. అగైన్ సేమ్ మనం డయాబెటిస్‌లో ఎట్లయితే చెప్పుకున్నామో ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ కేస్‌లో కూడా అంతే అండి. సో పిల్లలకి ఈ మనం కార్బోహైడ్రేట్ చాలా ఇంపార్టెంట్ ఆ ఏజ్‌లో. ఎందుకంటే వాళ్ళ ఎదుగుదలకి కావాల్సింది ఉంటుంది కాబట్టి కార్బోహైడ్రేట్ ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్ ఇవ్వాలి మనం వాళ్ళకి. బట్ దాంతో పాటు ఫైబర్, సో లైక్ వెజిటబుల్స్ యాడ్ చేయడం గానీ, ఫ్రూట్స్ ఇవ్వడం గానీ, సాలడ్స్ ఇవ్వడం గానీ, ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే డయట్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా పెరుగుతుందనమాట. సో దట్ ఈస్ అ గోల్. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ షుగర్ స్పైక్స్ ఏవైతే ఉంటాయో బ్లడ్‌లో అవి తక్కువ అవుతాయన్నమాట. సో షుగర్ స్టేబుల్‌గా ఉంటుంది. దాంతో పైకెళ్ళడం, ఒకసారి కిందకి రావడం అట్లాంటివి జరగకుండా ఉంటుంది. కాబట్టి నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి ఫ్రూట్స్ పరంగా వస్తే మేడం? ఫ్రూట్స్ పిల్లల్లో అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చు. సీజనల్ ఫ్రూట్స్ తినాలి అని నేను ఎప్పుడూ రికమెండ్ చేస్తుంటాను నా దగ్గరకొచ్చే పేషెంట్స్‌కి. సో సీజనల్ ఫ్రూట్స్ తినొచ్చు పిల్లలు.
అగైన్ ఏంటంటే ఒకటే టైప్ ఆఫ్ ఫ్రూట్ ఎవ్రీ డే తినాలంటుంటారు కొంతమంది పిల్లలు. ఆ! సో, వాళ్ళు ఒక మ్యాంగో ఇష్టం ఉంటే అదే ప్రతిరోజు కావాలంటారు. కావాలంటే. సో, అట్లాంటివి కొంచెం ఛాలెంజింగ్ ఉంటాయి హ్మ్. పిల్లలకి. కాకపోతే మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలనమాట. సో, హ్మ్. ఇది సీజనల్ ఫ్రూట్స్, ఈ సీజన్‌లో ఇది ట్రై చేయండి. సో, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ క్రియేట్ చేసి, ఇంట్రెస్టింగ్ ఫుడ్ క్రియేట్ చేస్తే వాళ్ళేంటంటే రకరకాల ఫ్రూట్స్ ట్రై చేయడానికి ఇష్టపడతారు. హ్మ్. సో, అట్లా హై షుగర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ లైక్ మ్యాంగో, సీతాఫల్, సపోటా ఇట్లాంటివి ఎక్కువగా ఇవ్వకుండా మిగతా రకాల ఫ్రూట్స్ కూడా హ్మ్. వాళ్ళ డయట్‌లో ఇంక్లూడ్ చేసి రకరకాల రెసిపీసే అవ్వనివ్వండి, హ్మ్. లేకపోతే రకరకాల ఫుడ్సే అవ్వనివ్వండి, ఫ్రూట్స్‌తో పాటు చేసినవి అవి మీరు ఇవ్వొచ్చండి పిల్లలకి. ఓకే మేడం. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎలాంటి స్నాక్స్ ఈ డయాబెటిక్ ఉన్న పిల్లలకు మంచిదంటారు? సో, స్నాక్స్ చాలా క్రూషియల్ అండి. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఆహ్, ఆహారం జస్ట్ 3 మీల్స్ అ డేనే తినడానికి ఇష్టపడరు చాలామంది పిల్లలు. హ్మ్. సో, వాళ్ళు చిన్న స్మాల్ మీల్స్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఇస్ వాట్ కిడ్స్ లైక్ కాబట్టి హ్మ్. స్నాక్స్ వచ్చేసరికి ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ అండి. హ్మ్. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మేము స్కూల్స్‌కెళ్ళినప్పుడు కూడా చూస్తుంటాము. హ్మ్. చాలామంది పిల్లలు స్నాక్ తెచ్చుకుంటారు వాళ్ళతో పాటు స్కూల్‌కి. హ్మ్. దాంట్లో ఏముంటాయి? చిప్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఏవైతే ఉంటుందో బిస్కెట్స్, చిప్స్ హ్మ్. ఇట్లాంటివి ఉంటాయన్నమాట. సో, అట్లాంటివి కాకుండా కొంచెం పిల్లలకి ఫ్రెష్ ఫ్రూట్ ఇవ్వచ్చు. హ్మ్. మీరు కట్ వెజిటబుల్స్ అగైన్ పిల్లలు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దాన్ని ఇంట్రెస్టింగ్‌గా క్రియేట్ చేయాలి. హ్మ్. సో, ఇప్పుడు క్యారెట్‌ని హోల్ క్యారెట్ లాగా ఇస్తే వాళ్ళు తినడానికి ఇష్టపడరు. సో, దాన్ని చిన్న క్యారెట్ స్టిక్స్‌లా కట్ చేసి దానికొక డిప్ యాడ్ చేసి అట్లా ఇంట్రెస్టింగ్‌గా వాళ్ళకి స్నాక్ ఎంత ప్యాక్ డెకరేషన్ చేస్తే చేస్తే అంత అట్రాక్ట్ అంతే. అవుతారు. అంతే అండి. సో, వాళ్ళని ప్లీజ్ చేయడం చాలా ఈజీ హ్మ్. పిల్లల్ని ప్లీజ్ చేయడం. హ్మ్. సో, అట్లాంటివి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ లాగా మనం ఇంట్లో క్రియేట్ చేసి పిల్లలకి ఇవ్వగలిగితే వాళ్ళు వాటిని యాక్సెప్ట్ చేస్తారనమాట. హ్మ్. ఫ్రూట్స్ అవనివ్వండి. హ్మ్. ప్రోటీన్ బేస్డ్ స్నాక్స్ హ్మ్. లైక్ పాప్‌కార్న్ కూడా ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్ పిల్లలకి. హ్మ్. అండ్ నాట్ బటర్ ఫుల్ ఏసిన పాప్‌కార్న్ కాకుండా హ్మ్. హ్మ్. ఇంట్లో మనం పాప్ చేస్తాం గదా! హ్మ్. అట్లాంటిదైతే ఇట్స్ బెటర్. అండ్ దాంతో పాటు నట్స్ అవి ఓకే. చాలా ఎనర్జీ ఇస్తాయి వాళ్ళకి. హ్మ్. సో, నట్స్ అవి కూడా ట్రైల్ మిక్స్ లాగా చేసి పిల్లలకి ఇవ్వడము. హ్మ్. అట్లాంటివి చేస్తే అది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చూడ్డానికి కలర్‌ఫుల్‌గా కనబడుతుంది. హ్మ్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ అన్నీ వేసి సో, హ్మ్. అట్లాంటివి బార్స్ లాగా చేసి ఇవ్వడము. హ్మ్. ప్రోటీన్ బార్స్ అట్లాంటివి ఉంటాయి గదా! పిల్లలకి కోసం స్పెసిఫిక్‌గా నట్స్ తోటి చేసినవి. హ్మ్. అట్లాంటివి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సో, దే గెట్ ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ స్నాక్ టైమ్‌లో ఈజీగా ఉంటుంది వాళ్ళకి తినడానికి కూడా. ఓకే. మేడం ఇప్పుడు ఫుడ్ పరంగా చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. అవును. కానీ ఆ ఫుడ్ అనేది ఒక క్వాంటిటీ పరంగా కూడా మనం చూడాలా. అవును. అంటే వాళ్ళకి డేలో ఎన్ని టైమ్స్ అనేది ఫుడ్ క్వాంటిటీ చూసుకోవాలి? దాని లిమిట్ ఎలా చూసుకోవాలి? ఓకే. సో, దాన్ని పోర్షన్ కంట్రోల్ అంటారండి. హ్మ్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఓకే. ఇంపార్టెంట్ అనంటే, ఒకటేసారి ఎక్కువగా ఫుడ్ తినడం వల్ల, హ్మ్. లేకపోతే చాలా సేపు ఏమి తినకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే, షుగర్ స్పైక్స్ వస్తుంటాయన్నమాట. సో, ఓకే. హై అవ్వడము, లేకపోతే లో అవ్వడము అవుతా ఉంటుంది. ఓకే. అట్లా అవ్వడం ఈజ్ నాట్ సేఫ్ హ్మ్. పిల్లలలో. కాబట్టి పోర్షన్ కంట్రోల్ ఎంత వాళ్ళకి పెడుతున్నాము అనేది చాలా మెజర్డ్‌గా ఉండాలన్నమాట. సో, హ్మ్. దానికి మనం రకరకాల టిప్స్ కూడా యూజ్ చేయొచ్చు. పిల్లలకి చిన్న ప్లేట్స్‌లో ఇవ్వడము. ఓహ్! అండ్ వాళ్ళకి స్నాక్ బాక్స్ కరెక్ట్‌గా మెజర్డ్ స్నాక్స్ కంటైనర్స్ ఇవ్వడము. హ్మ్. అట్లాంటివి చేస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఓహ్! ఓకే. స్నాక్ టైమ్‌లో నేను ఇంత తీసుకోవచ్చు. హ్మ్. నా ఫుడ్ ప్లేట్ ఇంతుంది. సో, నేను ఇంతకన్నా ఎక్కువ అమౌంట్ తీసుకోకూడదు. ఆర్ ఇంతకన్నా తక్కువ అమౌంట్ తీసుకోకూడదు అనేది హ్మ్. వాళ్ళకొక ఐడియా వస్తుంది. అగైన్ డయట్ ఈ ఎంత తీసుకోవాలి ప్రతి మీల్‌లో అనేది ఏంటి అంటే డైటీషియన్ కెన్ టెల్ యూ అదండి. సో, ఓకే. మీరు డైటీషియన్ దగ్గరికెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, కిడ్ హైట్, హ్మ్. వెయిట్, ఏజ్ హ్మ్. ఏ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉన్నారు ఆ పిల్లలు అనేది చూసి, ఓకే. వాళ్ళు మీకొక డయట్ ప్లాన్ ఇస్తారు. ఓహ్! మీకు ఇన్ని క్యాలరీస్ అవసరం ఉంటాయి, ఇంత హ్మ్. ప్రోటీన్ అవసరం ఉంటుంది, ఇంత ఫ్యాట్ అవసరం ఉంటుంది అనేది వాళ్ళు కాలిక్యులేట్ చేసి, హ్మ్. దాని ప్రకారం ఈ మీల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌లో మీరు ఇంత తినొచ్చు. హ్మ్. 2 ఇడ్లీస్ ఆర్ 3 ఇడ్లీస్ ఆర్ 1 దోస ఆర్ అట్లా. ఓహ్! కిడ్ ఏజ్‌ని అగైన్ హ్మ్. అవన్నిటిని బట్టి మార్నింగ్ ఎంత తినాలి, మధ్యాహ్నం ఎంత తినాలి, స్నాక్స్‌లో ఏమేమి తినాలి, ఎంత తినాలి, డిన్నర్‌కి ఎంత తినాలి అనేది పర్ఫెక్ట్‌గా కాలిక్యులేట్ చేసిస్తాననమాట. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ పోర్షన్ కంట్రోల్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వడం అనేది వాళ్ళలో ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ అండి. హ్మ్. లేకపోతే వాళ్ళకి షుగర్ పడిపోయినప్పుడు వాళ్ళకి అర్థం కాదు హ్మ్. సింప్టమ్స్.
చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇంకా సెన్స్ ఉండదన్నమాట ఎట్లా రికగ్నైజ్ చేయాలి అనేది. సో అందుకని చెప్పేసి వాళ్ళని అట్లా పోర్షన్ కంట్రోల్‌లో ట్రైన్ చేయడం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. అండ్ డైటీషియన్ కెన్ హెల్ప్ యూ గైడ్ దట్ అండి. ఈ డయాబెటిక్ వచ్చిన పిల్లల్లో హ్మ్. ఎదుగుదల అనేది ఎంతవరకు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది మేడం? సో చాలా మంచి క్వెషన్ అండి ఇది. హ్మ్. ఎందుకంటే డయాబెటిస్ అనేది ఇట్స్ వెరీ క్రానిక్ కండిషన్ బాడీలో. అది మనం యాక్సెప్ట్ చేయాలి. హ్మ్. సో చాలామంది పిల్లలలో వస్తుంది. అది హ్మ్. కామన్ అయ్యింది. అవును. ఈ కానీ ఏంటి అని అంటే వన్ గుడ్ థింగ్ ఇస్ హ్మ్. డయట్ ప్రాపర్‌గా కంట్రోల్ చేసి, మెడికేషన్ ప్రాపర్‌గా తీసుకుంటే అది మన పిల్లల ఎదుగుదల మీద ఇంపాక్ట్ పడకుండా ఉంటుందండి. ఓకే. కాబట్టి అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద డయట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. హ్మ్. వాళ్ళకి ఎంత ప్రోటీన్ వస్తుంది, ఎంత కార్బోహైడ్రేట్ వస్తుంది, ఎన్ని క్యాలరీస్ వాళ్ళు బర్న్ చేస్తున్నారు, హ్మ్. ఎంత యాక్టివ్‌గా ఉన్నారు పిల్లలు అనేది దాన్ని బట్టి వాళ్ళ డయట్ ప్లాన్ చాలా చాలా క్రూషియల్ అండి. హ్మ్. ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ ప్రాపర్‌గా డయట్ ఫాలో అయ్యి, హ్మ్. మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని అంటే అది దాని వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ ఏమి ఉండదు. హ్మ్. అగైన్ సేమ్ ఏ కేస్‌లో అయినా మనం పిల్లల్లో అయినా, ప్రెగ్నెంట్ విమెన్‌లో అయినా, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మెన్‌లో అయినా, ఎవరిలో అయినా అది మేనేజ్‌మెంట్ ఆఫ్ డయాబెటిస్, ఆ డయట్ మేనేజ్‌మెంట్ ప్రాపర్‌గా ఉంది అంటే హ్మ్. దాన్ని నియంత్రించడం ఈజీ అవుతుందండి. ఓకే. మార్నింగ్ అవ్వగానే పాలు తాగమని ఫోర్స్ చేస్తాము. హ్మ్. పాలు తాగడానికి ఇంట్రెస్ట్ చూపరు. హ్మ్. ఓకే. మార్నింగ్ ఇస్తాము పాలు, ఈవినింగ్ ఇస్తాము హ్మ్. పాలు తాగుతారు. హ్మ్. అలాగే బయటికెళ్ళినప్పుడు ఆ కూల్ డ్రింక్స్ అని, ఈ కూల్ డ్రింక్స్ అని తాగుతూ ఇంట్రెస్ట్ హ్మ్. చూపిస్తారు పిల్లలు. కానీ ఈ మధుమేహం ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళసలు ఏం తాగాలి? ఏం తాగకూడదు మేడం? సో, పిల్లలలో అది చాలా క్రూషియల్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఫ్రూట్ జ్యూసెస్ తాగడం చాలా ఆ! ఇష్టము. ఎనీథింగ్ షుగరీ డ్రింక్స్ ఉన్నాయి అంటే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. హ్మ్. షుగర్ ఏంటి అంటే బాడీలో చాలా అడిక్టివ్ అండి షుగర్ అనేది. హ్మ్. సో, మనము ఆ షుగర్ ఫ్రీ డ్రింక్స్ తాగడానికి పిల్లలు ఒకసారి అలవాటు పడిపోయారంటే ఆ హ్యాబిట్‌ని మార్చుకోవడం చాలా కష్టం అవుతది పిల్లలకి. హ్మ్. సో, ఈ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో, సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివన్నీ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. హ్మ్. ఓకేనా. చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఏ ఫుడ్ లేబుల్స్ చూపిచ్చి వాళ్ళకి ఈ డ్రింక్‌లో ఇంత షుగర్ ఉంది. హ్మ్. సో, ఇన్ని టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంది. ఇన్ని టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంది అని హ్మ్. చెప్పేసి వాళ్ళకి ఒక ఐడియా మనం క్రియేట్ చేసామంటే వాళ్ళే మంచి ఆప్షన్స్ పిక్ చేసుకుంటారండి. హ్మ్. మేము రీసెంట్‌గా ఒక స్కూల్‌లో ఒక ఎడ్యుకేషన్ సెషన్ చేశామనమాట. ఓకే. ఏంటి అంటే రకరకాల హెల్త్ డ్రింక్స్ అని మనకు దొరుకుతాయి కదా! హ్మ్. ఆ హెల్త్ డ్రింక్స్, ఈ సోడాస్ ఇవన్నీ తీసుకొని హ్మ్. ఒక్కొక్క దాంట్లో ఎంత షుగర్ అమౌంట్ ఉంది అనేది మెజర్ చేసి కప్స్‌లలో పెట్టాం వాళ్ళకి. ఓకే. స్పూన్స్‌లో హ్మ్. టీ స్పూన్స్ మెజర్ లాగా చేసి వాళ్ళకి కప్స్‌లలో పెడితే హ్మ్. అది చూసి పిల్లలు వాళ్ళకి ఎంత అవేర్‌నెస్ క్రియేట్ అయింది అని అంటే, హ్మ్. ఓహ్! మేము రెగ్యులర్‌గా తాగే ఈ హెల్త్ డ్రింక్‌లో ఇంత షుగర్ ఉందా? సో, ఓహ్! పిల్లలు వచ్చి వాళ్ళంతట వాళ్ళే చెప్తున్నారనమాట. నో వి ఆర్ నాట్ గోయింగ్ టు పిక్ థీస్ డ్రింక్స్ నెక్స్ట్ టైమ్ అని. అలాగే. సో, అక్కడ మళ్ళీ కింద వాళ్ళకి హెల్తీ చాయిసెస్ ఏవి పిక్ చేసుకోవచ్చు హ్మ్. అని చెప్పేసి మేము మళ్ళీ వాళ్ళకి చాయిసెస్ ఇచ్చామనమాట. హ్మ్. సో, అప్పుడు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు. ఓహ్! ఓకే. మాకు ఇంత షుగర్ ఉంటుంది అని మేము అనుకోలేదు. సో, హ్మ్. వి ఆర్ గోయింగ్ టు పిక్ హెల్తియర్ ఆప్షన్స్ అని. హ్మ్. సో, ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడం అనేది పిల్లలలో చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి వాళ్ళకి ఆ అండర్‌స్టాండింగ్ వచ్చింది అనంటే హ్మ్. దే విల్ మేక్ దేర్ ఓన్ చాయిసెస్. లేకపోతే మనం ప్రతిసారి పేరెంట్స్ ఇది వద్దు, ఇది తీసుకో అంటుంటే వాళ్ళకి అర్థం అవ్వదు కదండీ. సో, అందుకని ఇట్లా ప్రాక్టికల్‌గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసి అవేర్‌నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళే హెల్తీ చాయిసెస్ పిక్ చేసుకుంటారు. మరి ఫైబర్ అనేది హ్మ్. ఎంతవరకు ఆ పాత్ర ఎంతవరకు పోషిస్తుంది మేడం ఫైబర్? ఫైబర్ అగైన్ ఈస్ వెరీ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు డయాబెటిస్ అన్నమాట. డయట్ అంటే ఫైబర్ ఇస్ ఎ హ్మ్. హీరో ఆ! ఆఫ్ డయాబెటిస్ డయట్. సో, ఎందుకు హీరో ఆఫ్ డయాబెటిస్ డయట్ అంటే ఫైబర్ వల్ల షుగర్స్ ఏవైతే ఫుడ్ నుంచి రిలీజ్ అవుతాయో హ్మ్. బ్లడ్‌లోకి అది స్లో డౌన్ అయినా, ఫాస్ట్ అయినా బేస్డ్ ఆన్ ద ఫైబర్ కంటెంటే ఉంటుందండి. హ్మ్. సో, ఇప్పుడు ప్లెయిన్ వైట్ రైస్ తిన్నప్పుడు హ్మ్. ఎంత తొందరగా అది షుగర్‌లోకి కన్వర్ట్ అవుతుందో, హ్మ్. బ్రౌన్ రైస్ తిన్నప్పుడు అంత తొందరగా అవ్వదు. హ్మ్. ఎందుకంటే బ్రౌన్ రైస్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే మిల్లెట్స్ లేకపోతే ఇంకా వేరే ఆహ్,
పల్సెస్ అట్లాంటి వాటిల్లో ఏమవుతుందంటే దే హ్యావ్ ఫైబర్ టూ కాబట్టి అలాంగ్ విత్ ద కార్బోహైడ్రేట్తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి వాటి రిలీజ్ ఆఫ్ షుగర్స్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ స్లో డౌన్ అవుతుంది అనమాట. సో అందుకని ఫైబర్ చాలా క్రూషియల్ వెన్ డయాబెటిక్ డయట్కి వచ్చేసరికి. మరి పిల్లలు సాధారణ పిల్లలతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ మ్మ్. ఈ డయాబెటిక్ ఉన్న పిల్లలు మ్మ్. పండుగలకి అనేది అంటే ఇప్పుడు ఫంక్షన్స్ కి పండుగలకి అనేది ముందుగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అవును. సో వాళ్ళు పండుగల్లో వాళ్ళు పాల్గొనడొచ్చా, ఆ పాల్గొంటే తగిన జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వాళ్ళు పాల్గొంటారు. ఆఫ్ కోర్స్ అండి. పిల్లలు అన్న తర్వాత డయాబెటీస్ ఉంది కాబట్టి వాళ్ళు ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి అనేది ఏమీ లేదు. అట్లాంటి రూల్స్ ఏమీ లేవు. నాట్ జస్ట్ చిల్డ్రన్ అండి, పెద్దవాళ్ళు కూడా డయాబెటీస్ వచ్చినంత మాత్రాన వాళ్ళు యాక్టివిటీ మొత్తం ఆపేసి జస్ట్ ఇంట్లో కూర్చోవాలి అనేది ఏం లేదు. వాళ్ళు అన్ని యాక్టివిటీస్ నార్మల్గా చేస్తూ పోవచ్చు. సో పిల్లలలో ఏంటి అని అంటే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫెస్టివల్స్ అనేసరికి ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా అవనివ్వండి, వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి. సో అట్లాంటప్పుడు ఏంటి అని అంటే అగైన్ వాళ్ళకి నంబర్ 1 థింగ్ ఏంటి అంటే మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆర్ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతున్నప్పుడు మేక్ ష్యూర్ వాళ్ళకి ఆ డయాబెటీస్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ ఉండేటట్టు చూసుకోవాలి మనం. సో ఇప్పుడు మనం తీసుకొని వెళ్తాం వాళ్ళని ఎక్కడికో, అక్కడ వాళ్ళు తినే ఫుడ్ ఏది లేకపోతే వాళ్ళకి ఆ చాయిస్ ఉండదు, ఏది ఉంటే అది తీసేసుకుంటారు. సో అట్లా మనం వెళ్ళినప్పుడు ఆర్ మన ఇంట్లో ఏదైనా ఈవెంట్ అయినప్పుడు ఆ డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్స్ కొన్ని ఏవైతే ఉంటాయో ఆప్షన్స్ అది క్రియేట్ చేయగలిగితే మనం పిల్లలకి, వాళ్ళు ఆటోమేటిక్గా అవి పిక్ చేసుకుంటారు. సో ఇట్ విల్ బి ఈజీ అనమాట. అంతేగాని అవాయిడ్ చేయాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఏది తినడానికి లేదు అనేది ఏమీ ఉండదండి. అగైన్ పిల్లలు కాబట్టి వాళ్ళు ఒక స్వీట్ తిన్నా లేకపోతే ఏదైనా చాక్లెట్ తిన్నా ఏదైనా ఈవెంట్లో ఏదో మొత్తం అంతా ఇదైపోతుంది అన్నట్టు వాళ్ళని భయపెట్టాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి అవేర్నెస్ మనం క్రియేట్ చేస్తాం కాబట్టి ఎప్పుడైనా దే కెన్ హ్యావ్ అ పీస్ ఆఫ్ చాక్లెట్ అయినా లేకపోతే ఏదైనా స్వీట్ అయినా ఇన్ మోడరేషన్ ఇస్ ఫైన్, బికాస్ దే ఆర్ కిడ్స్. వాళ్ళు మేక్ షూర్ దే ఆర్ ఫిజికల్లీ యాక్టివ్. ఇప్పుడు ఫిజికల్ యాక్టివ్గా ఉంటే ఏమవుతుందంటే దే ఆర్ గోయింగ్ టు బర్న్ ఆల్ ద క్యాలరీస్ కాబట్టి ఇట్ హెల్ప్స్ దెమ్. సో అట్లా వాళ్ళకి ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కండిషన్ అనేది మనం క్రియేట్ చేయాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనం వాళ్ళని ఇది తినకు అది తినకు ఇక్కడ వెళ్ళొద్దు అక్కడ వెళ్ళొద్దు అని చెప్పే బదులు ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడున్నా ఎట్లున్నా కూడా వాళ్ళు రైట్ ఆప్షన్స్ పిక్ చేసుకోగలుగుతారండి. దాట్స్ మోర్ ఇంపార్టెంట్. పెద్దల్లో వస్తేనే డయాబెటిక్ అనేది కొంచెం బాధపడుతూ ఉంటాం. అలాంటిది పిల్లల్లో వస్తే ఆ తల్లిదండ్రులు చాలా ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్. అలాంటి వాళ్ళు పిల్లలకి ధైర్యం చెప్తూ వాళ్ళకు వాళ్ళుగా ప్రొటెక్ట్ చేసే విధానం ఏ విధంగా ఉండాలంటారు? సో అది కరెక్ట్ అండి. డయాబెటిస్ అనంగానే అది భయపడడం అనేది మన సొసైటీలో చాలా మంది మనం చూస్తుంటాం ఎవ్రీడే. పిల్లలలో ఎస్పెషల్లీ, ఎందుకంటే మనం మన పిల్లలకి బెస్ట్ ఇవ్వాలనుకుంటాం ప్రతి దాంట్లో. వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, బెస్ట్ ఫుడ్ ఇవ్వాలి, బెస్ట్ ప్లేసెస్కి తీసుకెళ్ళాలి. ప్రతి పేరెంట్ అది అనుకుంటాడు. అండ్ డయాబెటిస్ ఉంది పిల్లలకి అనగానే ఏదో ఒక ఫియర్ వచ్చేస్తుంది, ఓ ఎప్పుడు ఎట్లా ఉంటుందో ఏమవుతుందో అని. సో ఫస్ట్ ఏంటి అంటే మనని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. యాజ్ అ పేరెంట్ మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. అసలు ఈ చైల్డ్హుడ్ డయాబెటీస్ అంటే ఏంటి, ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కిడ్కి. సో ఎందుకంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అది ఆటో ఇమ్యూన్ కండిషన్ అయి వచ్చిందా, లేకపోతే ఒబిసిటీ వల్ల వచ్చిందా, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల వచ్చిందా, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అవడం వల్ల వచ్చిందా అనేది ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళు అనలైజ్ చేయాలండి పిల్లల లైఫ్ స్టైల్ని. బికాజ్ ఇప్పుడు మనం చూస్తే చాలా మంది పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, ఎక్స్ట్రీమ్లీ లో ఫిజికల్ యాక్టివిటీ. వాళ్ళు ఆడడం అయినా కూడా వీడియో గేమ్సే ఆడుతున్నారు, బయటకెళ్ళి ఆడడం తగ్గించేశారు, స్పోర్ట్స్ తగ్గిపోయింది. స్కూళ్ళల్లో కూడా ఈ పీఈ పీరియడ్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అవి కూడా తగ్గించేశారు. సో ఓవరాల్ ఫిజికల్ యాక్టివిటీ పిల్లల్లో తగ్గిపోయింది. సో ఫస్ట్ యాజ్ పేరెంట్స్ దే నీడ్ టు అనలైజ్ ద లైఫ్ స్టైల్. పిల్లల లైఫ్ స్టైల్ ఒకసారి చూసి దీనికి రీజన్ ఏంటి. సో ఇప్పుడు ఒబిసిటీ అనుకోండి, సో న్యాచురల్లీ వాళ్ళు ఏంటి అంటే దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ రెడ్యూసింగ్ ద వెయిట్ ఆఫ్ ద కిడ్. వాళ్ళకి హెల్తీగా గ్రోత్ ఉండాలి, అట్ ద సేమ్ టైం వెయిట్ పెరగకుండా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయింది అనుకోండి, ఎట్లా వాళ్ళని స్పోర్ట్స్లో పెట్టాలా, డిఫరెంట్ యాక్టివిటీస్కి పంపించాలా, సో దట్ వాళ్ళు ఫిజికలీ ఎక్కువగా యాక్టివ్ ఉంటారు. కాబట్టి
దెన్ యూ కెన్ అడ్రస్ ఇట్ దట్ వే అనమాట. సో డయట్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ ఉన్నాయి, మన పిల్లలు చిప్స్ రోజు తింటున్నారు, స్వీట్స్, కేక్స్, ఈ పేస్ట్రీస్ ఇట్లాంటివి రోజు తింటున్నారు అని అంటే, సో దట్ కుడ్ బి ద రీజన్ వై ద చైల్డ్ గాట్ ద డయాబెటీస్. కాబట్టి సో అవి కంట్రోల్ చేయడము, హెల్తీ ఆప్షన్స్ క్రియేట్ చేయడము, అట్లా చేయాలి. సో ఫస్ట్ భయపడడం కన్నా ఇంపార్టెంట్ అస్ పేరెంట్స్ వాళ్ళని వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. అండ్ డాక్టర్స్, డయటీషియన్స్ ఉన్నారండి, ఆల్వేస్ దే ఆర్ దేర్ ఫర్ హెల్ప్. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. మనము ఏదో ట్రీట్ చేసేసుకొని ఇది తింటే, లైక్ నిన్న మొన్న ఎవరో చెప్తున్నారనమాట, సో పనసపండు తింటే మొత్తం రివర్స్ అవుతుందంట కదండి డయాబెటీస్ అని. అట్లాంటివి చాలా వస్తుంటాయి మనకి బయట, చాలా మంది చాలా చెప్తుంటారు. అట్లా కాకుండా గో టు ప్రొఫెషనల్స్, గో టు అ డాక్టర్, గో టు అ ప్రొఫెషనల్ డయటీషియన్, క్వాలిఫైడ్ డయటీషియన్. వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు ప్రాపర్గా ఏది తింటే ఎట్లా ఉంటుంది మీ బాడీలో డయాబెటీస్ కంట్రోల్ అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆల్వేస్ గో టు అ ప్రొఫెషనల్ అండి. దిస్ ఇస్ మై మంత్ర. నేను ఎవరికైనా ఇదే చెప్తాను, ఫస్ట్ మేక్ ష్యూర్ యూ గో టు అ ప్రొఫెషనల్. అప్పుడు దెన్ యువర్ జర్నీ ఆఫ్ డయాబెటీస్ మేనేజ్మెంట్ స్టార్ట్స్. అంటే చిన్న ఏజ్ లోనే ఈ డయాబెటిక్ అనేది అటాక్ అవుతుంది కాబట్టి వాళ్ళలో అంటే పూర్తిగా దీన్ని కంప్లీట్ గా తిప్పికొట్టే అవకాశం ఉంటుందా? సో కంప్లీట్గా తిప్పికొట్టే అవకాశం, ఒక్కసారి డయాబెటీస్ డయాగ్నోజ్ అయిన తర్వాత కంప్లీట్గా తిప్పి కొట్టడము, అది నార్మల్గా అయిపోవడము అనేది ఉండదు. బట్ ఏంటి అంటే షుగర్ కంట్రోల్ నార్మల్గా అవ్వచ్చు. దట్ డజంట్ మీన్ మనం మానిటరింగ్ చేయట్లేదు అండ్ మనం నార్మల్గా మెడిసిన్స్ ఆపేసాము, ఇప్పుడు నా షుగర్ బాగానే ఉంది కాబట్టి నేను మెడిసిన్స్ ఆపేస్తాను, అట్లా ఉండదండి డయాబెటీస్లో. లైఫ్ లాంగ్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ప్రతి 3 monthsకి ఒకసారి షుగర్స్ చెక్ చేయడము, రెగ్యులర్గా డాక్టర్ని కలవడము, డైటీషియన్స్ కలవడం చేస్తుండాలి. షుగర్ నార్మల్ రేంజ్లో ఉంటే దట్స్ గుడ్, వెరీ వెల్, దట్ ఈస్ ద గోల్ దట్ వీ వాంట్ టు అచీవ్. బట్ మొత్తం కంప్లీట్ రివర్స్ అయిపోయింది, నేను ఇప్పుడు స్వీట్స్ తినేయొచ్చు, షుగర్ మెడిసిన్స్ ఆపేయొచ్చు, అట్లాంటిది ఏమి ఉండదండి. దట్ ఈస్ జస్ట్ అ మిత్. ఎక్సర్సైజ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది మేడం మరి పిల్లల్లో? చాలా క్రూషియల్, బికాజ్ ఎక్సర్సైజ్ అనేది నాట్ జస్ట్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్, వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కూడా చాలా క్రూషియల్ ఎక్సర్సైజ్ అనేది. సో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలండి ప్రతి పిల్లలలో. అట్లీస్ట్ 45 minutes to 1 hour ఎవ్రీ డే ఏదో ఒక స్ట్రెయినియస్ ఫిజికల్ యాక్టివిటీ. కెన్ బి స్పోర్ట్స్, ఇట్ కెన్ బి రన్నింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేసే ఏ ఫిజికల్ యాక్టివిటీ అయినా అట్లీస్ట్ ఒక 1 hour ఇన్ ఎ డే ఉండాలండి. అండ్ ఇంకొకటి దానికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే త్రూ అవుట్ ద డే వాళ్ళు యాక్టివ్గా ఉండేటట్టు చూడాలి. ఇప్పుడు 1 hour ఫిజికల్ యాక్టివిటీ అన్నాం కదా అని వాళ్ళని ఒక క్లాస్లో పెట్టేసి, సాకర్ క్లాస్లో సాయంత్రం ఒక గంట సేపు ఆడుతున్నారు, కాకపోతే రోజంతా కూర్చొనే ఉంటున్నారు అనుకోండి, సో అది కూడా హెల్తీ కాదు. సో ఓవరాల్ లైఫ్ స్టైల్ అనేది యాక్టివ్గా ఉండేట్టు చూడాలన్నమాట పిల్లలకి. అంటే పిల్లల్లో ఈ హైపోగ్లైసెమియా అనేది వస్తే తల్లిదండ్రులు చేయాల్సిన ముఖ్యమైన పాత్ర. సో హైపోగ్లైసిమియా పిల్లలలో కామన్గా కనబడుతుందండి. హైపోగ్లైసిమియా అంటే ఏంటి అని అంటే పిల్లల్లో నార్మల్గా ఉండే షుగర్ లెవెల్స్ కన్నా షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం అనమాట. అది పిల్లల్లో ఎందుకు ఎక్కువగా కనబడుతుంది అని అంటే వాళ్ళు ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల, ఆర్ తీసుకున్నప్పుడు చాలా తక్కువ అమౌంట్స్ తీసుకోవడము, లేకపోతే చాలా ఎక్కువసేపు ఫిజికల్ యాక్టివిటీస్లో ఉండడము, లేకపోతే ఇన్సులిన్ తీసుకున్నప్పుడు సరిగ్గా తీసుకోక ఆర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ హైపోగ్లైసిమియా అనేది వస్తుందండి. సో ఇది ఎప్పుడు రికగ్నైజ్ చేయడం ఎలా అని అంటే అలా రెగ్యులర్గా షుగర్ మానిటర్ చేయడం నేర్పించాలండి పిల్లలకి. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కూల్కి వెళ్ళేప్పుడు అండ్ వచ్చిన తర్వాత సో చూసుకుంటుంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే నా షుగర్ లెవెల్స్ ఎప్పుడు ఎట్లా ఉన్నాయి అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో అప్పుడు మేము ఇట్లాంటి కండిషన్స్లో మేము ఏం చెప్తామంటే పిల్లలకి ఒక టేక్ అ సిప్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ ఆర్ ఒక హార్డ్ క్యాండీ, చిన్న చాక్లెట్ లాంటిది ఏదైనా పెట్టుకొని అది నోట్లో వేసుకోండి అని చెప్తుంటామండి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పిల్లల్లో ఇట్లా హైపోగ్లైసిమియా రెగ్యులర్గా వస్తుంది అని మనం యాజ్ పేరెంట్స్ రికగ్నైజ్ చేసినప్పుడు స్కూల్ వాళ్ళని అలర్ట్ చేయడం ఇంపార్టెంట్ అండి. సో వాళ్ళకి చెప్తే ఏమవుతుందంటే దే విల్ మేక్ ష్యూర్ దట్ అట్లాంటివి ఏవైనా పిల్లలు డిజీ అయినా లేకపోతే అట్లా అన్యూజువల్గా వాంటింగ్స్ చేస్తున్నా వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇది షుగర్ తక్కువ హైపోగ్లైసిమియా అయినట్టుంది అని చెప్పేసి దే విల్ డూ ద టెస్టింగ్ అండ్ ఆరెంజ్ జ్యూస్ ఆర్ హార్డ్ క్యాండీ వాట్ ఎవర్ వాళ్ళ అవైలబుల్ ఉన్న ఆప్షన్స్ ఇవ్వడం వల్ల వీ కెన్ హెల్ప్ ద కిడ్స్ అండి.
మేడం ఇప్పుడు స్కూల్ పరంగా చూసుకున్నట్టయితే పిల్లలేమో ఎంత ఉంటారు, బ్యాగులు చూస్తేనే మోయాలని అంత ఉంటాయి. అవునండి. స్కూల్కి వెళ్ళి రావడం, మళ్ళీ 6 to 9:30 వరకు మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి రావడము, వాళ్ళు నిద్రపోయే సమయం కూడా మాక్సిమం చాలా తక్కువ ఉంటుంది ఈ మధ్యతో హ్మ్. పోల్చుకుంటే. అంటే హ్మ్. ఎందుకంటే 7:30, 8కే పిల్లలు మళ్ళీ స్కూల్కి మార్నింగ్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అవును. ఇలాంటి టైంలో ఆ నిద్ర తక్కువ అనేది, ఈ స్ట్రెస్ అనేది ఈ హ్మ్. పిల్లల మీద ఏ విధమైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది? సో, స్లీప్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మీరన్నట్టు మనం పిల్లల్ని చాలా ఎక్కువ యాక్టివిటీస్‌లో పెట్టేస్తున్నాం. సో, పొద్దున్నే 7:00కి స్కూల్‌కెళ్ళిపోయి, మళ్ళీ ఈవినింగ్ వచ్చి, మళ్ళీ వాళ్ళకేవో ఒక యాక్టివిటీస్, తర్వాత ట్యూషన్ అని 9 వరకు వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అండ్ అప్పుడు వాళ్ళు పడుకొని అంత అలర్ట్ ఉన్న బ్రెయిన్ అది కామ్ అయ్యి పడుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. సో, జనరల్‌గా యావరేజ్‌గా చూసుకుంటే 8 అవర్స్ స్లీప్ చాలా తక్కువ మంది పిల్లలలో కనబడుతుందండి. అండ్ వాళ్ళు అప్పుడు వీడియో గేమ్స్ ఆడుతుంటారు. వాళ్ళు ఏదో మాట్లాడాలని చూస్తుంటారు ఆ రాత్రి. సో, వాళ్ళకి ఇనఫ్ స్లీప్ ఉండట్లేదు. సో, ద రికమెండెడ్ స్లీప్ ఇస్ అట్‌లీస్ట్ 8-10 అవర్స్ అండి పిల్లలలో. మినిమమ్ 8-10 అవర్స్ వాళ్ళకి స్లీప్ ఉంటే ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ రెగ్యులర్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ అన్నమాట. సో, అది స్లీప్, ల్యాక్ ఆఫ్ స్లీప్, స్ట్రెస్ కూడా డయాబెటిస్ రావడానికి కాంట్రిబ్యూట్ చేస్తాయండి. దే ఆర్ ఆల్సో ఫ్యాక్టర్స్ ఇన్ కాంట్రిబ్యూటింగ్ టు డయాబెటిస్ ఇన్ కిడ్స్. ఈ కార్బోహైడ్రేట్స్ అని కూడా ఏ రకమైనవి తినవచ్చు అంటారు మేడం అసలు? కార్బోహైడ్రేట్స్ కౌంటింగ్ అనేది పిల్లలలో ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ అండి. ఇందాక నేను చెప్పినట్టు ఏ మీల్‌లో ఎన్ని కార్బోహైడ్రేట్స్ తినాలి అనేది మీరు డైటీషియన్‌తో కూర్చుంటే వాళ్ళు మీకు కార్బోహైడ్రేట్ కౌంటింగ్ చేసి చెప్తారనమాట. సో, హౌ మెనీ కార్బోహైడ్రేట్స్ కెన్ యూ హ్యావ్, మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో ఎన్ని తినొచ్చు, లంచ్‌లో ఎన్ని తినొచ్చు, డిన్నర్‌లో ఎన్ని తినొచ్చు అనేది కౌంట్ చేసి చెప్తారు. అది ఎందుకు కార్బోహైడ్రేట్ కౌంటింగ్ ఇంపార్టెంట్ పిల్లలలో అంటే దానివల్ల షుగర్ ఎక్కువ అయిపోవడం, తక్కువ అయిపోవడం అవ్వకుండా ఇట్ హెల్ప్స్ అనమాట. కరెక్ట్‌గా మెజర్డ్ అమౌంట్స్ బేసిక్‌గా అది దాని అర్థం ఏంటి అని అంటే. సో, ఏ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలంటే ఎప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ఇస్ బెటర్. అంటే ముడి పదార్థాలు ఉంటాయి కదా! సో, లైక్ మన మిల్లెట్స్ అవనివ్వండి, బ్రౌన్ రైస్, ఇట్లాంటి హోల్ వీట్ ఇట్లాంటివన్నీ మంచివన్నమాట. ఎందుకంటే వాటిలో కార్బోహైడ్రేట్‌తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. సో, కార్బోహైడ్రేట్ ఆల్వేస్ గోస్ విత్ ఫైబర్. ఇందాక మనం అనుకున్నట్టు ఫైబర్ ఇస్ ది కింగ్ ఇన్ డయాబెటిస్ డయట్ అండి. ఈ డయాబెటిక్ వచ్చిన పిల్లల్లో ఈ మైండ్ పవర్ ఏదైతే ఉందో, ఆ మైండ్ పవర్ ఫోకస్ తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా మేడం? సో, డయాబెటిస్ వల్ల డైరెక్ట్‌గా మైండ్ పవర్ ఫోకస్ తగ్గదు. కాకపోతే ఏమవుతుందంటే ఈ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా! స్లీప్ తక్కువ ఉండడము, ఎక్కువ యాక్టివిటీ మరీ ఎక్కువైపోవడము, ఇట్లాంటి వాటి వల్ల ఫోకస్ తగ్గే అవకాశం ఉంటుందండి. అందుకని డయాబెటిస్ ఉంది కాబట్టి ఫోకస్ తగ్గిపోయింది అనేది ఉండదు. మిగతా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్ లెవెల్స్, వాళ్ళు ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఈ స్కూల్ ప్రెషర్ ఎట్లా ఉంది, చదువుల ప్రెషర్ ఎట్లా ఉంది, వీటన్నిటివి కూడా ఫోకస్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. కానీ జస్ట్ బికాస్ డయాబెటిస్ ఉంది కాబట్టి వాళ్ళ ఫోకస్ తగ్గిపోతుంది అనేది ఇట్స్ నాట్ డైరెక్ట్లీ లింక్డ్. ఈ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ ఫోకస్ తగ్గే అవకాశాలు ఉన్నాయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముందు మా పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూసారు కదా, డాక్టర్ దీప్తి హర్కర్ గారు చెప్పినటువంటి పిల్లలకు సంబంధించి సలహాలు, సూచనలు, ఎస్పెషల్లీ డయాబెటిక్ ఉన్న పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనేది కూడా. సో, మనం పిల్లలకి ఇచ్చేది ఏముంటుందండి, మంచి ఆరోగ్యం ఇస్తే వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇచ్చినట్టే. సో, జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోండి. ఇది ఇవాల్టి హెల్త్ అండ్ బ్యూటీ. కీప్ వాచింగ్ మై న్యూస్.